హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ కలకలం రేపుతుంది. డబ్బుల కోసం అక్రమార్కులు రకరకాల మార్గాలను వెతుకుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చంద్రవదన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అలాగే శ్రవణ్ కుమార్ గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా చంద్రవదన్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్, హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ భాగోతం బయటపడింది. దాదాపు 60 ml ఐస్ క్రీమ్లో 100 ml విస్కీ కలిపి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమాలకు వెలుగు చూస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు మద్యానికి బానిసతుల చాలా వర్గాలు, అన్ని వర్గాలు బానిసలు అవుతున్నారనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు, ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడా ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా విక్రయాలు సాగిస్తూ వచ్చాయి. ఏ రకంగా యువతి యువకుల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాం అనేక మనం దీని గురించి చర్చించాము. ఒకటి, మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం, అఫ్ కోర్స్ ఆ ప్రక్రియ ఏం కొత్తదేం కాదు. యూరోపియన్ కంట్రీస్ లో అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఐస్ క్రీమ్ లో ఉన్న ఫ్లేవర్స్, అండర్ టోన్స్ అన్ని కూడా అది మద్యానికి సులువైన విషయం. ముఖ్యంగా వనీలా ఐస్ క్రీమ్, అదేవిధంగా ఎంతమంది చెప్పారు జెలాటో, అంటే ఇటాలియన్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ లో ఈ మద్యాన్ని ఒక ఫ్లేవర్ గా వాడటం. ఐడియా ఏంటంటే ఫ్లేవర్ గా వాడటం, అందులో ఉన్న డిఫరెంట్ కలర్స్, ఫ్లేవర్స్, అండర్ టోన్స్ ఒక మంచి టోన్ తీసుకురావటానికి అది వాడతారు బేస్ గా. కానీ అది కేవలం ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్స్ కు మాత్రంగానే ఆస్వాదించడానికి ఫైన్ టేస్ట్ ఇన్ ఐస్ క్రీమ్స్ అంటారు, దాన్ని గుర్మే ఐస్ క్రీమ్స్ అంటారు. అందులో వాడటం మనం పాశ్చాత్య దేశంలో అనేక సార్లు జరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా ఒక రకమైన ఐస్ క్రీమ్ పేరు పెట్టారు, రమ్ అండ్ రైజిన్. అది మీరు చూస్తారు, చాలా పాపులర్ ఐస్ క్రీమ్ అవుట్లెట్స్ లో మ్యానుఫ్యాక్చర్స్ రమ్ అండ్ రైజిన్ అనే ఆ పేరుతో అమ్ముడు పోతుంది. అందులో మరి రమ్ వాడతారా లేకపోతే అది కేవలం డిస్క్రిప్షన్ అని నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దాన్ని వాడతారని, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, టేస్ట్ ఇస్తుంది. ఇక్కడ ఈ విస్కీని అంటే మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం అది ఒక టేస్ట్ కోసం తప్ప, అంటే పాశ్చాత్యంగా ఒరిజినరీ, కానీ దాని ద్వారా అది మద్యం వల్ల దాని ఒక ప్రభావం చేసే విధంగా కాదు. ఒరిజినల్ గా దాని టేస్ట్ కోసం, ఫ్లేవర్, టెక్స్చర్ రావడానికి అదొక కేటగిరీ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటారు, ఇటాలియన్ బేస్డ్ ఐస్ క్రీమ్. అందులో భాగంగా దాన్ని వాడటం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం, ఇప్పుడు హైదరాబాద్ లో కేవలం ఇది ఒక మత్తు పదార్థం, అంటే ఐస్ క్రీమ్ ద్వారా మత్తు అందించే విధంగా, ప్రభావితం చేసే విధంగా ఇది వినూత్న తరలో దాన్ని కమర్షియల్ స్కేల్లో మార్కెట్ చేయడానికి, అంటే ఐస్ క్రీమ్ సేల్స్ ఇప్పుడు సహజంగా వింటర్ లో ఐస్ క్రీమ్ సేల్స్ తగ్గిపోతాయి అని అందరూ కూడా తెలుసు. సరే, ఒక విధంగా మార్కెటింగ్ గిమిక్ గా మరి అందరినీ ప్రేరేపించడానికి యువకుల్ని, ముఖ్యంగా కిడ్స్ ని, వాళ్ళని ఈ విస్కీ పేరుతో పెట్టి విక్రయాలు జరపటం అది చాలా శోచనీయ విషయం. కానీ ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదే విధంగా గవర్నమెంట్ పరంగా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒకవేళ ఓపెన్ గా మద్యం విక్రయిస్తున్నారు, మద్యాన్ని ఇస్ కంట్రోల్డ్ ఐటమ్, లైసెన్స్ ప్రోడక్ట్, అది లైసెన్స్ లేనిదే ఎవరు కూడా విక్రయించలేదు. దాన్ని కొనాలంటే, దాన్ని అమ్మాలంటే, అదే విధంగా దాన్ని స్టోరేజ్ చేయాలి, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే లైసెన్స్ కావాలి, విక్రయాలు కూడా లైసెన్స్ కావాలి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ లైసెన్స్ తో పాటు ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళు దే షుడ్ నాట్ బి మైనర్స్ అనే విషయం కూడా తెలుసు. కానీ ఇక్కడ మైనర్స్ ని ఇక్కడ ప్రభావితం చేసే విధంగా ఒక మార్కెటింగ్ గిమిక్ దాన్ని ఆ ముసుగులో దాన్ని విక్రయించడానికి ప్రయత్నించారు. అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం, ఎందుకంటే అది లైసెన్స్డ్ ప్రెమిసెస్ కాదు. ఇంకోటి, ఈ చిల్డ్రన్ హూ ఆర్ బిలో 21 years వాళ్ళకి ఈ మద్యం విక్రయించడం కూడా నేరం, వాళ్ళు సేవించడం కూడా నేరం. ఆ విషయం మనందరం కూడా ప్రస్ఫుటంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఈ ఎక్సైజ్ శాఖ, మరి ఇతర శాఖ, ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ దాడులు చేయటం సహజమే. ఏదైనా బట్టి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక కొత్త పరిణామం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ రకంగా మభ్యపెట్టి పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నారు, మరి అదే డార్క్ చాక్లెట్ లో, మరి అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని, మత్తు పదార్థాన్ని దాన్ని
విక్రయించడానికి అనేకమైన వినూత్న తరలో మార్గాలు అన్వేషిస్తున్నారని మనకి ఇప్పుడు అర్థమైంది. గతంలో కూడా మనం చర్చించాం ఏ రకంగా మనం మాదక ద్రవ్యాన్ని వినూత్న తరలో దాన్ని పంపిణీ చేయటము, చాలా రహస్యంగా ప్రణాళికాబద్ధంగా చేయటం. మరి డ్రగ్ మార్కెట్ గణనీయంగా పెరిగిపోయింది, అది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అయిపోయింది. అది పియర్ గ్రూప్ ప్రెషర్ వల్ల వాళ్ళ మాదక ద్రవ్యాలు తీసుకున్న విషయం కూడా తెలుసు. కానీ మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం అనేది మొట్టమొదటిసారి కమర్షియల్ స్కేల్లో చేస్తున్నారంటే వినూత్నత, అది ఖచ్చితంగా దాన్ని క్షమించడానికి నేరం. ఇది ఆదిలోనే అంత ముగించాలి. ఎందుకంటే ఇదొక స్టైల్ అయిపోయి అంతటా వ్యాపించి విస్కీతో ఐస్ క్రీమ్ అందిస్తున్నారని భావన అది వెళ్ళిపోతే అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఏదైనప్పటికీ విస్కీలో మరి ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపేది ఇలాంటి మద్యాన్ని కలిపేది అది ఎప్పటి నుంచో వస్తుంది. అది కేవలం స్వల్పంగా కలిపేవారు, దానికి ఒక టేస్ట్ స్టైల్ ఇచ్చే విధంగా దాని పేరు కూడా విరిగా పెట్టేవారు. కానీ ఇక్కడ బహిరంగంగా కమర్షియల్ స్కేల్ లో పెట్టారంటే ఐ థింక్ ఇట్ నీడ్స్ టు బి టేకన్ సీరియస్ నోట్ ఆఫ్. ఇప్పుడే మనం మాదక ద్రవ్యాలతో బాధపడుతున్నాం అందరం ఆ సమస్యతో. దాంతో పాటు ఈ వినూత్న తరంలో మద్యాన్ని విక్రయించే విధంగా ఐస్ క్రీమ్ రూపంలో విక్రయించడం కూడా అది చట్టరీత్యా నేరం అని కూడా మీకు తెలియజేస్తాను. చంద్రబాబు గారు, మీరు చెప్పినట్టు ఫ్లేవర్ కోసమో టేస్ట్ కోసమో కలిపినా అది చిన్నపిల్లలు తింటున్నారు అంటే వారి ఆరోగ్యం మీద ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి ఆల్కహాల్ తీసుకోవాలన్నా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి, కానీ మైనర్స్ చిన్నపిల్లలు తింటున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అది చట్ట ప్రకారం నేరం. కానీ ఇంత భారీ ఎత్తున మత్తు వచ్చే విధంగా అది పనిచేస్తుంది, అది ఇంకా దాన్ని టెస్ట్ చేసి చూడాలి. ఎందుకంటే 1 kg ఐస్ క్రీమ్ లో కేవలం 60 ml. సో ఇట్ డజంట్ మేక్ ఎ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్స్. కానీ అది మత్తు రేపేలాగా ప్రేరేపిస్తుందా, పని చేస్తుందా లేదా దాన్ని వాళ్ళ కెమికల్ అనాలిసిస్ చేసిన తర్వాత నిర్ధారించారు. కానీ ఏదైనప్పటికీ పిల్లలకు మత్తు పదార్థం కొంచెమైనా మరి ఎక్కువైనా ఏదైనా కూడా అది టోటల్ గా నిషేధం. అసలు దానికి దరిదాపుల్లో ఎవరు కూడా దగ్గర పోకూడదు, ఆ విషయాన్ని వాళ్ళకి తెలియకూడదు ఒక వయసు వచ్చేంత. కానీ చిన్న వయసులోని ఇలాంటి విషయాల గురించి వాళ్ళకి చెప్పడం ద్వారా, వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు నిర్భయంగా వెళ్ళి ఐస్ క్రీమ్ రూపంలో దాన్ని సేవించడం ఐ థింక్ అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోణాల నుంచి కూడా ఆలోచించాలి. విక్రయదారులు అనేక వినూత్న తరహాల్లో ఏ రకంగా మాదక ద్రవ్యాన్ని వినూత్న తరహాలు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎగుమతి అని స్టోరేజ్, మన అదే విక్రయాలు. ఇదే రీతిలో కూడా ఇప్పుడు ఈ మద్యాన్ని కూడా ఈ ఐస్ క్రీమ్ రూపంలో అమ్మటం నేను అనుకుంటా కేవలం ఐస్ క్రీమ్ ని సేల్స్ ఈ వింటర్ సీజన్ లో గణనీయంగా పడిపోతుంది కాబట్టి యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవు. కానీ ముఖ్యంగా ఈ యూత్ అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ ఎప్పుడు కూడా ఆకర్షణ అవుతారు. దాంతో సీజన్ తో సంబంధం లేదు కాబట్టి ఈ రకంగా వాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళ సేల్స్ గణనీయంగా పెంచుకోవడానికి, అదేవిధంగా ఇలాంటి ఇల్లీగల్ గా మద్యాన్ని కలిపి అమ్మటం అనేది అది నోబడీ విల్ యాక్సెప్ట్ అండి. దాని చట్టరీత్యా నేరం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్సైజ్ యాక్ట్ కింద అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద సెక్షన్ తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు. రైట్.